ఒకటే ట్యూను, ప్రతి పాటకి ఒకటే ట్యూన్, రెండో ట్యూన్ కూడా అడగలేదు. నేను అసలు ఒకటే కామన్ ఎమోషన్ అయితే ఉన్నింది, ఏంటంటే నాకు ఇళయరాజా గారి ఇష్టం, ఆయనకి ఇళయరాజా గారి ఇష్టం. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ. సో హీరోకి ఇళయరాజా పిచ్చి ఉంటుంది. సో ఆ చిన్న ఆ ట్రిబ్యూట్ ఇస్తూనే మణిశర్మ గారి బ్రాండ్, మణిశర్మ గారి ఆ మార్క్ మిస్ అవ్వకూడదు అన్న ఒక దీంట్లో మ్యూజిక్ చేసుకుంటా వచ్చాం. ఇంకా ఏమన్నా నాకు మధ్యలో ఏదన్నా కావాల్సి వస్తే సచ్చినోడా ఏం కావాలో చెప్పాడు అంటాడు, అదే మ్యాక్సిమం తిట్లు. బంగారం నచ్చిందా అంటారు, రెండే వదులుతుంటాయి అంతే. ఇంత ఫ్రీడమ్ ఒక మనిషి, ఒక్కొక్క కరెక్షన్ నేను విపరీతంగా నసబెడతాను, మాస్టరింగ్లో మిక్సింగ్లో అందరినీ. అలాంటిది అసలు నాకు ఆలోచిస్తే ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు తెలిసిన, అరే పెరిగిందంతా ఆయన మ్యూజిక్ నేర్చుకొని అది మిగతా వాళ్ళకి మీరు అలా చేయండి అని చెప్పడానికి కావాలి, కానీ నేను పనిచేస్తున్నదే మణిశర్మ గారితో, ఇంకా నేనేంటి కరెక్షన్స్ చెప్పేది. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, దెర్ ఈజ్ నో సెకండ్ అదర్ ట్యూన్ లైక్, అంటే రిజెక్ట్ చేసిన ట్యూనే లేదు అసలు ఈ సినిమాలో. సార్ మీరు మొన్న డిటిఎస్ థియేటర్కి వస్తే నేను ప్రొడ్యూసర్గా అలా నిలబడుకుంటే మీరు వచ్చి డిటిఎస్ కరెక్షన్స్ అవన్నీ చేస్తుంటే చాలా అమ్మ జీవితం, సినిమా తీసేసాను మణిశర్మ గారితో అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, థ్యాంక్ యూ.